పార్లమెంట్ సెషన్లో చూస్తే మనకు ఈసారి 18th లోక్సభలో కొట్టవచ్చినట్టు కనబడుతున్నది రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ కాంబినేషన్. ఇది ఏదో ఇద్దరు వ్యక్తుల కాంబినేషను, రెండు పార్టీల కాంబినేషన్ కాదు. భారత రాజకీయాల్ని గణనీయంగా ప్రభావితం చేయగలిగిన మేజర్ కాంబినేషన్. మీరు ఇటీవల పార్లమెంట్ సెషన్, బడ్జెట్ సెషన్ చూస్తే యూపీకి లడకే ఇద్దరు కూడా ఉత్తరప్రదేశ్ నుంచే రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఈ యూపీకి లడకే రామలక్ష్మణుల్లాగా మోడీ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు అని ఇండియా కూటమి అభిమానులు కీర్తిస్తున్నారు. సో ఎందుకు అంటే రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ఒక రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడడాలు, ప్రభుత్వ విధానాన్ని. మీరు రాహుల్ గాంధీ ఉపన్యాసాలను వాగ్దాటి ఎలా ఉందో నేను మీకు ఇతర వీడియోల్లో ఆ పార్లమెంట్ క్లిప్పింగ్స్తో సహా చూపెట్టాను. బీజేపీ దానికి కౌంటర్ చేస్తుంది, చేయడం లేదని అనడం లేదు. కానీ గతంలో బీజేపీ మాత్రమే అటాక్ చేసేది, ప్రతిపక్షాలు అటాక్ తినేవాళ్ళుగా మాత్రమే ఉండేది. కానీ ఫస్ట్ టైం ప్రతిపక్షాలు ఇండియా కూటమి అటాక్ చేస్తోంది, బీజేపీ రెస్పాండ్ అవుతుంది. అందువల్ల చాలా క్లియర్గా ఒక ఈ మారిన పొలిటికల్ సిచ్యువేషన్కు పార్లమెంట్లో నెంబర్సే కాదు, యూనిటీ, కాంగ్రెస్ ఇతర ఇండియా కూటమి పక్షాల యూనిటీతో పాటు ఏ కెమిస్ట్రీ బిట్వీన్ టూ లీడర్స్ రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ కంట్రిబ్యూట్ చేస్తుంది. మీకు దీనికి క్లాసిక్ ఎగ్జాంపులే రాహుల్ గాంధీ కులాన్ని ప్రశ్నిస్తూ అనురాగ్ ఠాకూర్ మాట్లాడితే దానికి వెంటనే రాహుల్ రెస్పాండ్ అయితే రాహుల్ గాంధీకి మద్దతుగా అఖిలేష్ వచ్చాడు. जिसकी जात का पता नहीं वो गन्ना की बात करता है. जितना मेरा आप लोग इंसल्ट करना चाहते हैं आप खुशी से करिए. आपने जाति कैसे पूछ ली, ये बताइए बस. आप जाति कैसे पूछ सकते हैं? आप बताएं जाति कैसे पूछ सकते हैं? आप पूछ के दिखाओ जाति को. సో అఖిలేష్ రాహుల్ గాంధీ జాతి అడగడం ఏంటి అని ప్రశ్నించారు. వేరే వాళ్ళు ఎవరో అడగడం వేరు, అఖిలేష్ అడగడం వేరు. ఎందుకంటే అఖిలేష్ దేశ రాజకీయాల్లో బ్యాక్వర్డ్ క్లాస్ పొలిటికల్ కాన్షియస్నెస్కు రిప్రజెంటేటివ్, మండల్ 2.0కు ఇప్పుడు రిప్రజెంటేటివ్. అందువల్ల అఖిలేష్ యాదవ్ మద్దతుగా రావడం అనేది చాలా కీలకం. బడ్జెట్పై కూడా రాహుల్ గాంధీ హిందూయిజం నుంచి మొదలుకొని హిందూయిజాన్ని డిఫెండ్ చేస్తూ, హిందుత్వాన్ని అటాక్ చేస్తూ, మోడీ ప్రభుత్వ క్రోనీ క్యాపిటలిజం, అంబానీ అదానీలకు మేలు చేస్తోంది, ఇలా అనేక అంశాలతో రాహుల్ గాంధీ అటాక్ చేస్తే అఖిలేష్ యాదవ్ తన యూపీ హిందీ స్టైల్లో షాహిరీలు చెప్తూ విరుచుకుపడుతున్నాడు మోడీ ప్రభుత్వం పైన. అంటే బయట పేపర్ లీక్ అవుతుంది, లోపల వాటర్ లీక్ అవుతుంది అంటూ పార్లమెంట్లో అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్య చాలా పెద్ద వైరల్ అయింది. సో బయట పేపర్ లీక్ అవుతుంది, పార్లమెంట్లో వాటర్ లీక్ అవుతుంది అని. అలాగే పేపర్ లీక్లు, వాటర్ లీక్ల పైన ముడిపెట్టి చెప్పిన తీరు చాలా ఎఫెక్టివ్గా జనాల్లోకి వెళ్ళగలిగింది. దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బలం పెరగడం వల్లనే ఈ పరిస్థితి రాలే. కాంగ్రెస్ పార్టీ బలం ఎక్కడ పెరిగింది, ఎలా పెరిగింది అన్నది ఇందుకు కారణం. బలం పెరగడం కాదు, ఇప్పుడు 52, 52 వెళ్ళి 99 అయ్యాయి. ఈ 52 వెళ్ళి 99 కావడం ఒక్కటే కారణం కాదు, అది ఎలా అయ్యాయి అన్నది కీలకం, ఎక్కడ అయ్యాయి అన్నది కీలకం. ముందు ఎక్కడయ్యాయి? యూపీ, రాజస్థాన్, హర్యానా, ఇందులో ముఖ్యంగా మహారాష్ట్ర, ఇందులో టాప్లో ఉండేది యూపీలోనే భారీగా 23 సీట్స్ తగ్గాయి. అంటే 29 సీట్స్ 62 నుంచి 33కు పడిపోయాయి. 29 సీట్లు ఒక యూపీలోనే బీజేపీ తగ్గినాయి. అంటే బీజేపీకి టోటల్గా 303 నుంచి 240కి 63 సీట్లు, 63 సీట్స్ తగ్గితే అందులో నియర్లీ హాఫ్ యూపీలోనే తగ్గాయి. అంటే 29 సీట్స్ తగ్గాయి. ఇది తగ్గటానికి ముఖ్యమైన కారణం కాంగ్రెస్ ఎస్పీ కలవడం, అందులో అఖిలేష్ యాదవ్ నాయకత్వమే ఇందుకు కారణం. అందువల్ల భారత రాజకీయాల్లో బలాబలాల్లో వచ్చిన క్వాలిటేటివ్ చేంజ్ రచయిత అఖిలేష్ యాదవ్. ఎందుకంటే ఇది ఆథర్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ పొలిటికల్ చేంజ్. ఎందుకంటే యూపీ లాంటి కీలక రాష్ట్రంలో
బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాడు ఎస్పీ నాయకుడు. అది కాంగ్రెస్తో కలిసి తెచ్చుకున్నాడు. వాస్తవంగా ఎస్పీ కాంగ్రెస్ల కలయికలో ఒక సమస్య ఉంది. ఎందుకంటే గతంలో ఎస్పీ పెరిగింది కాంగ్రెస్ను దెబ్బతీసి కాంగ్రెస్ ఓటును తన వైపు తిప్పుకోవడం కూడా కారణం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ రివైవ్ అయితే ఎస్పీ ఓటునే లాక్కుంటుంది అనే మాట కూడా వస్తుంది. ఎందుకంటే ఇది గతంలో 2017లో కూడా ఎస్పీ కాంగ్రెస్ కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. కానీ ఆ అలియన్స్ క్లిక్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఎస్పీ కాంగ్రెస్ల మధ్య ఆ సమన్వయం సాధ్యం కాలే, ఆ ఓట్ ట్రాన్స్ఫర్ సాధ్యం కాలే, ఆ లీడర్ల మధ్య అండర్స్టాండింగ్ సాధ్యం కాలే. పరస్పరం ఒకరి వల్ల ఒకరికి ప్రమాదమని భావించారు. కానీ 2024 లోక్సభ ఎలక్షన్స్లో మాత్రం గ్రౌండ్ లెవెల్లో పర్ఫెక్ట్ కెమిస్ట్రీ ఉండడమే కాదు, పార్లమెంట్లో కూడా పర్ఫెక్ట్ కెమిస్ట్రీ వచ్చింది. అందుకు కారణమే అటు కాంగ్రెస్ లాభపడింది, ఎస్పీ లాభపడింది, రాహుల్ గాంధీ పర్సనల్గా లాభపడ్డాడు. 4 లక్షల ఓట్ల మెజార్టీతో రాయబరేలీలో గెలిచారు, ఓడిపోయిన అమేథీలో గెలిచారు. సో వారణాసిలో మోడీ బలాన్ని తగ్గించగలిగారు, అయోధ్యలో బీజేపీని ఓడించగలిగారు. ఇవన్నీ సాధ్యం ఎలా అయ్యాయంటే ఎస్పీ కాంగ్రెస్ల కలయిక. అందులో అఖిలేష్ యాదవ్ సోషల్ ఇంజనీరింగే కారణం. అఖిలేష్ యాదవ్ ఆధిపత్యవాదాన్ని, ఎంవై పాలిటిక్స్ను మాత్రమే కన్ఫైన్ కాకుండా నాన్ యాదవ్ ఓబీసీస్, కుర్మీలు, ఇలాంటి వాళ్ళందరి పాసీలు, ఇలాంటి అనేక కులాల్ని తీసుకొచ్చారు. దళిత్ ఓట్ను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. పీడీఏ అంటే పిచ్డే దళిత్ అల్పసంఖ్యాక్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ 80% ఉండే ఓటర్లను ఐక్యం చేసే ప్రయత్నం చేశాడు. దాంతో ఆగకుండా ఇప్పుడు అన్ని కులాల వాళ్ళను అట్రాక్ట్ చేయడానికి మేమెంతో మాకెంత అని నినాదాన్ని రాహుల్ గాంధీ ఇస్తున్నాడు. క్యాస్ట్ సెన్సెస్ అంటున్నాడు, రిజర్వేషన్లను 50% మించి అవకాశం ఉండాలి అంటున్నాడు. సో ఈ సోషల్ జస్టిస్ రాహుల్ గాంధీ ఎజెండాకు అఖిలేష్ యాదవ్ సోషల్ ఇంజనీరింగ్ కూడా జమాయించింది. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ ఈ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఇప్పుడు నిన్నముందు ఒక వీడియోలో చెప్పాను, మాతా ప్రసాద్ అని ఒక సీనియర్ బ్రాహ్మణ్ లీడర్ను ఉత్తరప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా తన ప్లేస్లో నియమించారు. అందువల్ల ఈ సోషల్ ఇంజనీరింగ్ కూడా ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్గా మారబోతోంది. అందువల్ల పార్లమెంట్లో రాహుల్ అఖిలేష్ల కెమిస్ట్రీ ఇవాళ బీజేపీకి ఒక పెద్ద సవాల్గా మారింది. దీనికి తోడు తృణమూల్ కాంగ్రెస్ ఇదొక మరో పెద్ద పార్టీ. పార్లమెంట్లో ఇక బీజేపీని బెంగాల్లో 18 సీట్స్ నుంచి 12 సీట్స్కు తగ్గించి బీజేపీ సర్జ్ను, బీజేపీ ఆధిపత్యాన్ని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళకు కూడా బెంగాల్లో బీజేపీ పెరుగుతుంది అని అంచనాలు వేస్తే దాన్ని తిప్పికొట్టి బీజేపీ నుంచి వచ్చారు. అందుకే మహువా మైత్రాతో సహా తృణమూల్ మా నాయకుడు అభిషేక్ బెనర్జీ కూడా బడ్జెట్ పైన చేసిన ప్రసంగం పెద్ద వైరల్ అయింది. బడ్జెట్కు ఆక్రోనిం చెప్తూ అంటే 100కు పైగా అబ్రివేషన్లు ఈ 10 ఏళ్ల బీజేపీ పాలనలో చూసాం. నేను కూడా అబ్రివేషన్లతోనే అటాక్ చేస్తానని, బి అంటే బిట్రేల్, యు అంటే అన్ఎంప్లాయ్మెంట్, ఇలా బడ్జెట్కు కొత్త నిర్వచనం ఇచ్చి అటాక్ చేశారు. సో ఇలా ఒకవైపు రాహుల్ అఖిలేష్ల పర్సనల్ కెమిస్ట్రీ, మరోవైపు పెరిగిన కాంగ్రెస్ బలం, ఇండియా కూటమిలో ఐక్యత, తృణమూల్ లాంటి పార్టీలు బలం కూడా యాడ్ కావడం, వీటికి తోడు లీడర్ ఆఫ్ ద పొజిషన్లో రాహుల్ గాంధీ ఒక కొత్త అవతారంలో కనిపించడం, ఇవన్నీ ఏకం కావడంతో భారతీయ జనతా పార్టీ ఈ గత 10 ఏళ్లలో ఎన్నడూ ఎదుర్కొని సవాల్ని ఇవాళ పార్లమెంట్లో ఎదుర్కొంటోంది.